అక్కినేని నాగార్జున పరువు పోరాటం చేస్తున్నారు. తన కుటుంబంపై మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆయన లీగల్ బ్యాటిల్కు దిగారు. దానికి అనుగుణంగానే కుటుంబంతో సహా కోర్టుకొచ్చారు. మరి న్యాయమూర్తి ముందు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఈ స్టేట్మెంట్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? ఫస్ట్ ఒక చిన్న రీక్యాప్. మంత్రి కొండా సురేఖ నాగ చైతన్య సమంత విడాకులకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నాగార్జున ఆమెపై పరువు నష్టం పిటిషన్ ఫైల్ చేశారు. అంతేకాదు ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా రిక్వెస్ట్ చేశారు. దీంతో ఆయన్ను కోర్టు నేరుగా హాజరవ్వాలని కోరింది. అందుకే భార్య అమల, కుమారుడు నాగ చైతన్యతో పాటు సుప్రియ, నాగ సుశీల, వెంకటేశ్వర్లు కూడా కోర్టుకు అటెండ్ అయ్యారు. ఇది జరిగిన స్టోరీ. కోర్టు ముందు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు నాగార్జున. మూవీ ఇండస్ట్రీ ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మా కుటుంబం పట్ల ప్రజల ఆదరాభిమానాలు ఉన్నాయి. మా కుటుంబానికి జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి. సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నాం. మా కొడుకు విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వల్ల అంటూ మంత్రి అసభ్యకరంగా మాట్లాడారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు అన్నీ అసత్య ఆరోపణలు. రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యల వల్ల ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న తన కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. మంత్రి మాట్లాడిన మాటలు అన్ని టెలివిజన్ ఛానల్స్లో ప్రసారం చేశాయి. అన్ని వెబ్సైట్స్, పేపర్స్ ప్రచురించాయి. మంత్రి అలా మాట్లాడడం వల్ల మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఇది నాగార్జున కోర్టు ముందు ఇచ్చిన స్టేట్మెంట్స్లోని కొన్ని విషయాలు. ఇక సుప్రియ ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఉన్నాయి. మంత్రి చేసిన వ్యాఖ్యలతో మా కుటుంబం మొత్తం షాక్ అయింది. కొన్ని ఛానల్స్, పేపర్స్లో ఈ మొత్తం విషయాన్ని చూపించారు. ఈ వ్యాఖ్యలతో మా కుటుంబం మొత్తం మనోవేదనకి గురైంది. ఇది సుప్రియ ఇచ్చిన స్టేట్మెంట్. స్వాన్ స్టేట్మెంట్ ఆఫ్ నాగార్జున గారు అండ్ సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు. ఫర్ కన్సిడరేషన్ 10th అడ్జర్న్ అయిందండి. 10th రోజు ఆర్గ్యుమెంట్స్ వింటారు. విన్న తర్వాత సమన్స్ టు ది అక్యూజ్ ఇస్తారు. ఏదో డిఫెమటరీ స్టేట్మెంట్ కొండా సురేఖ గారు ఇచ్చారు కదా, ఆ స్టేట్మెంట్ హిస్ ఫ్యామిలీ రెప్యుటేషన్ డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చినారు. దానికి గాను డిఫెమేషన్, క్రిమినల్ డిఫెమేషన్ కేసు ఇచ్చినారు. ఇవాళ ఒకరే నాగార్జున గారు ప్లస్ 1 విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారండి. ఇవాళ ఫర్దర్ కన్సిడరేషన్ కోసం 10th రోజు అడ్జర్న్ అయిందండి. అమల గారు ఫ్యామిలీ సపోర్ట్కి వచ్చారు, అంతేగాని షీఈ్ నాట్ ఎ విట్నెస్ అండి ఈ కేసుకి. వీడియో అయితే ఆమె స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ వీడియో ఫైల్ చేశారండి కోర్టులో. ట్రాన్స్క్రిప్ట్ కూడా ఫైల్ చేశారు. On 10th, if the court is satisfied that a criminal case is made out, court will issue first notice, pre-cognizance notice issue చేస్తారు. సో మంత్రి కొండా సురేఖ విషయంలో నాగార్జున చాలా సీరియస్ గా ఉన్నారు. ఏది ఏమైనా ఆమెపై న్యాయ పోరాటం చేయాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. కానీ కోర్టులో నాగార్జున, సుప్రియ ఇచ్చిన స్టేట్మెంట్స్ పై కాస్త కాంట్రవర్సీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే కంప్లైంట్లో నాగార్జున చెప్పింది ఒకటి, స్టేట్మెంట్లో చెప్పింది మరొకటి అంటున్నారు న్యాయవాదులు. సుప్రియ కూడా అస్తవ్యస్తంగా మాట్లాడారని చెప్తున్నారు. పిటిషన్ పై ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి గౌరవ న్యాయమూర్తి గారు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు ఈరోజు వచ్చారు. వచ్చినాక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో కాంట్రడిక్షన్ ఉంది. ఎందుకంటే ఆ కంప్లైంట్కు స్టేట్మెంట్కు తేడా ఉంది. ఎందుకంటే వీళ్ళు వెనుక నుండి ఎవరో మ్యాన్ప్లేట్ చేసి నడిపిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. వాళ్ళ మేనగోడలంటే సుప్రియ గారు వచ్చారు. ఆ సుప్రియ గారు కూడా చెప్పిన దాని ప్రకారం ఆమె ఏం చెప్తుందో ఆమెకే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఆమెకి ఏమవుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు కోర్టుకి ఎందుకు వచ్చినాం మేము, ఈ కోర్టుకు రావాల్సిన అవసరం మీద ఆమెకే ఒక క్వశ్చన్ వేసుకుంటుంది. సో జడ్జి గారు కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో దాంట్లో ఆమె చెప్పింది ఏం లేదు, ఆ స్టేట్మెంట్లో చెప్పింది ఏం లేదు. ఈ కేసు వీగిపోతుంది. 10వ తారీఖు నాడు కన్సిడరేషన్ కోసం వాయిదా వేసిండ్రు. సో కన్సిడరేషన్ అయిన తర్వాత చూద్దాం మనం. ఇరు వర్గాల వాదనలు ఇలా ఉన్నాయి. అయితే ఇప్పటికే విట్నెస్ గా ఉన్న సుప్రియ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకున్న కోర్టు మరో విట్నెస్ వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ ను ఇంకా రికార్డ్ చేయలేదు. 10వ తేదీన ఆయన స్టేట్మెంట్ ను విన్న తర్వాత ఈ పిటిషన్ పై ముందుకు వెళ్లాలా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది కోర్టు. నిజానికి తాను చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ సమంతకు సారీ చెప్పారు. అయితే వ్యాఖ్యలు అక్కినేని ఫ్యామిలీపై చేసి సమంతకు సారీ చెబితే ఎలా అనే వాదనలు వినిపించాయి. కానీ కొండా సురేఖ మళ్లీ వ్యాఖ్యలు చేస్తూ కేటీఆర్ను వదిలేది లేదు అంటూ
మళ్ళీ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. దీంతో తన పిటిషన్ను వెనక్కి తీసుకునే ఆలోచనలో కనిపించడం లేదు నాగార్జున. న్యాయ పోరాటం కంటిన్యూ చేయాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. అంతేకాదు, మూవీ ఇండస్ట్రీ మద్దతు కూడా ప్రస్తుతం నాగార్జునకున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన మరింత దూకుడుగా ముందుకెళ్తున్నారు. మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. బిఎన్ఎస్ యాక్ట్ 356 ప్రకారం మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. మరి కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి. కోర్టు యాక్షన్ తీసుకోవాలని ఆదేశిస్తే మంత్రి కొండా సురేఖకు న్యాయ చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. అదే పిటిషన్ను కొట్టేస్తే మాత్రం సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేసే ఆలోచనలో నాగార్జున ఉన్నట్లు కనిపిస్తోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.